హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్ కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పేనం మీద నెయ్యి వేసి వన్ ఎగ్ తీసుకొని అన్ని ఎగ్స్ పెనం మీద వేసి ఆయిల్ వేసి నెయ్యి వేసి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 1 టమాటో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్టులా. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రుచికి తగినంత పసుపు వేసుకోవాలి. 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. జీడిపప్పు, పల్లీలు, బిర్యానీ మసాలాలు వేసి మిక్సీలో పట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకు పౌడర్ వేసుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి 2 మినిట్స్. మరో పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, మసాలా దినుసులు, కరివేపాకు వేసుకొని బిర్యానీ ఆకు, కొత్తిమీర వేసుకొని ఆయిల్లో వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత రైస్ వేసి ఉడికించుకోవాలి. 90% ఉడికిన తర్వాత వంపి పక్కకు పెట్టుకోవాలి రైస్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేయించుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. 90% ఉడికించుకున్న రైస్ కూడా 1 లేయర్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని కొద్దిగా రైస్ 1 లేయర్ వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్, కొత్తిమీర, ఆనియన్స్, జీడిపప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.